నా పని చెప్పన్నా, నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్న. నీ ప్రశ్న సమాధానం చెప్పలేరు. నా పని చెప్పన్నా. మళ్ళీ అన్నీ పొద్దులాగా పట్టుకుంటారు. ఇదేంటన్నా పట్టుకోదా మరి ఇదేంటి చెట్టు కదా. ఇది ముందు పక్క పక్కనే మొలిపాయి కదా, దాన్ని చెట్టలు ఎందుకంటారు, దీన్ని గడ్డి పరకలు ఎందుకంటారు అని వీళ్ళకి ప్రశ్న ఇచ్చా. తెలివి తక్కువడు నా ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా అంత బాగా చెట్టులా పడుతుంది అని చెట్టులు అడుగుతుంటే ఎంత ముచ్చేస్తున్నావు అన్నా. ఎంత ముద్దుగా చక్కగా ఉంటారు కదా ఈ మనుషులు అంటే ఏంటన్నా, తెల్లగా మెల్లగా అంత గంగిగా పుట్టారు. బ్రహ్మదేవుడు మనుషుని భూమి మీద పడేసే ముందు మెట్టలు వేస్తాడు కదా, అట్లాగే నిన్ను కూడా మెట్టలు చేసి తీసుకుని వచ్చాడు. లోపు అద్భుతం వచ్చి బ్రహ్మదేవుడిని పడుతున్నాను రా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. అంత పక్కకి వెళ్ళారు, ఇక్కడ అంటుపోయిందా నువ్వు వెళ్ళిపోయావు. అలాగా మరి ఆయనకి వచ్చేసరికి నువ్వు మెట్టలో గెల 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 కొట్టుకుంటున్నావు. ఆ పైన హ్యాండ్ వేసి బయటికి తీసి నువ్వు మీద పడేసాడు. అందుకే లారీ గుద్దిన లంగా చేస్తూ ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. బ్రహ్మదేవుడు అంటే గ్యాప్ వస్తుందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా, 4 చేతులు కూడా ఉంటాయి కదా, మరి అది కూడా అనుకుంటా నువ్వేం ఆగపోతున్నావో తెలుసు. పండిత్ అంటే ఎంతవరకు బట్టలు వచ్చితే ఇక్కడ మనమే వస్తాయి. దేవుడు అక్కడ ఊహిపోతున్నా పడిపోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడిగిపోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉంటావా? ఆగన్న లెక్క గట్టే